హాయ్ అండి. చాలామంది గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు మరకలుగా వస్తుందాక గమ్ము మరకలు అనేవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా లైనింగ్ బ్లౌజు ఫాస్ట్‌గా కుట్టలేకపోతున్నాను అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, దీనికోసం అయితే ఈరోజు వీడియోలో సొల్యూషన్ అయితే చెప్తాను. సో, ఇది బ్లౌజ్ మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్రంట్, బ్యాక్ మాత్రమే నేను చేసేదాన్ని. హ్యాండ్ అనేది హెమ్మింగ్ పట్టీ అనేది ఉందనమాట. సో, బోర్డర్ వస్తే మనకి అవసరం లేదండి గమ్ముతోటి. కానీ మనం ఎప్పుడైతే హెమ్మింగ్ పట్టీ అనేది వేసుకుంటున్నామో అప్పుడు గమ్ముతో జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు మాత్రం షేప్ బెల్ట్ని గమ్ముతో జాయిన్ చేయకండి, టైం వేస్ట్. అయితే మీరు లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలనుకున్నా, లేదంటే మీకు గమ్ము దగ్గర మరకలు రాకుండా ఉండాలి అన్న నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న డాట్స్ అనేవి ఎడ్జ్కి పెట్టుకోవాలి, బాగా ఎడ్జ్కి. ఎంత ఎడ్జ్కి అంటే ఇంకా లాస్ట్ కార్నర్కి అనమాట. అంటే అది మొత్తం కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది, బయటికి ఒక్క డాట్ కూడా కనిపించదు. అలా ఉండాలి. ఇలాగా మొత్తం కూడా నీట్గా సైడ్కి బాగా కార్నర్కి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కువ పెట్టకండి, మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి గమ్మరకలు అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఇలా వదిలేయాలి, వేసి వదిలేయాలి. అటు ఇటు జరపకూడదు. జరిపామంటే మళ్ళీ మరకలు వచ్చేస్తాయి. సో, తర్వాత సిల్క్లో పెట్టానండి నేను హీట్ అనేది. అందుకు నేను పైనుంచి ఐరన్ చేస్తున్నాను. సిల్క్లో పెడితే ఐరన్ అనేది కాలిపోతుంది అనమాట, క్లాత్ అనేది తక్కువ వేడి ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే సిల్క్ ఆప్షన్లో పెట్టాను. నా ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ అండి. దాంట్లో చాలా రకాలుగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. కాటను, వూలను, నైలాన్ అలా ఉంటాయన్నమాట. సో, దాని ప్రకారం మనం ఆప్షన్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి సైడ్కి జాయింట్లు పడతాయి, కుట్టేటప్పుడు వేస్తాను. ఇక్కడ కూడా అంతే, సేమ్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో పెట్టేశాను. ఇక్కడ బాగా ఎడ్జ్కి ఇలాగా చూసారు కదా. ఎలాగైతే ఎక్కువ పెట్టుకోకూడదండి, తక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. సో, ఇలాగ దీన్ని పెట్టేసేయండి. చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో ఉంది హ్యాండ్, సింగిల్ ఫోల్డింగ్లోకి కట్ చేస్తున్నాను. పైనుంచి అలా వదిలేయాలన్నమాట. ఇలా వదిలేయాలంతే. అటు ఇటు జరిపామంటే మళ్ళీ మరకలు అనేవి అక్కడ అంటిన మరకలు అనేవి మళ్ళీ పక్కకు జరిపినప్పుడు పక్కకు వచ్చేస్తాయి. సో, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా నీట్గా పెట్టేసుకుంటామే అంతే. సో, ఇది కూడా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే, సేమ్ ఇలాగా చూడండి. ఎలాగైతే జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నానో అలాగా. సో, దీన్ని కూడా ఇలా పెట్టేసేయండి అంతే. ఇంకేం చేయొద్దు. మీరు చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మరకలనేవి పడిపోతాయి. ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే మనం ఐరన్ చేసి ఇచ్చినట్టే ఉంటుందండి బ్లౌజ్ అనేది, అంత బాగుంటుంది. సో, దీన్ని పక్కన పెట్టేద్దాము. జాయింట్లు అనేవి కుట్టేటప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. నేను ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ మాత్రం జాయిన్ చేయను, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జాయిన్ చేస్తే టైం వేస్ట్ అనమాట, ఇంకంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇంకా కార్నర్కి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఐరన్ చేసేద్దాం. చూసారా ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి దీన్ని కూడా ఐరన్ చేసేసుకుని పెట్టుకున్నామంటే లైనింగ్ క్లాత్ ఐరన్ అయిపోతుంది, ఒరిజినల్ క్లాత్ ఐరన్ అయిపోతుంది. అదేవిధంగా మనకి జాయిన్ చేసినట్టు కూడా అయిపోతుంది అనమాట. వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటి వాటి వచ్చినప్పుడు మోస్ట్లీ నేను ఇలాగా దీని మీద డిపెండ్ అవుతానండి. సో, మనకి చాలా యూట్యూబ్లో మనకి చిన్న చిన్న టిప్స్ అనేవి చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు కూడా చాలా రకాల టిప్స్ ఉంటాయి. మనం అలాగా చూసినా కూడా మన స్టైల్లో మనం వాడుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ వేసామనుకోండి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి షేప్ బెల్ట్ అనేది మనం జాయిన్ చేయకూడదు. అదేవిధంగా కొంచెము మనకి ఎడ్జ్ దగ్గర అంటే బోర్డర్ వచ్చినప్పుడు కూడా గమ్ అనేది అవసరం లేదు. గమ్ము పెట్టినా కూడా టైం వేస్ట్. ఇలాంటి చిన్న టిప్స్ వాడండి. బాగా స్టిఫ్గా ఉంటాయి చూసారా, మనకి బ్లౌజ్ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది, వాటికి మాత్రం జాయిన్ చేయకండి, టైం వేస్ట్. అది మనం మిషన్ మీదకి వెళ్ళేసరికి ఊడిపోతుంది అనమాట. ఇలాంటి వాటికి మాత్రమే మనకి బాగా బెనిఫిట్ వస్తుంది, టైం కూడా వేస్ట్ అవ్వదు. వర్క్ చేసినా కూడా టైం సేవ్ అయ్యేటట్టు చూసుకోవాలి, కానీ టైం వేస్ట్ అయ్యేటట్టు చూసుకోకూడదు. ఇప్పుడు నేను మిషన్ మీదకి ఎక్కకుండానే ముందే అవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కట్ చేసుకుంటే మిషన్ ఎక్కగానే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోండి.
లైనింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలంటే మాత్రం ఈ మెథడ్ బాగా ఫాలో అవ్వండి. గమ్ము అతికించినట్టు ఉండదు, జాయిన్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంతే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి తొందర పడకుండా. మళ్ళీ ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువ కట్ అయిపోయిందంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. సో ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకొకటి, దీన్ని కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, సేమ్ బ్యాక్ పార్ట్ను కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపించేస్తాను, కటింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా, కొంచెం జాగ్రత్త కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇలాగా, ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ వచ్చిన టక్ ఇచ్చేయండి, ఇక్కడ ఒక టక్, ఇక్కడ కూడా టక్, ఇక్కడ కూడా టక్. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, నెక్ అయిపోయింది, అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మిడిల్లో టక్ ఇచ్చేసేయండి, అయిపోయింది. ఎక్కువ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి అంతే. మనం ఇప్పుడు మిషన్ ఎక్కేసామంటే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. అసలు గమ్ము మరక అనేది ఒక్కటి కూడా కనిపించదండి, అంత నీట్గా అద్దినట్టు కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది, అంటే బాగా ముడతల కింద రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.